ఈ లాకుల్ని అత్యవసరమైన ప్రాధాన్యతాంశంగా గుర్తించి దాన్ని పునర్నిర్మాణం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, నీటిపారుదల శాఖ, జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మాధవి గారు, కడప. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో వ్యవసాయం మరియు కమర్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు స్టార్టర్స్ని ఎంత ధరకి ఏ సంస్థల దగ్గర కొన్నారు, అదే ట్రాన్స్ఫార్మర్స్ని 2019-24 మధ్యకాలంలో ఎంతెంత ధరలకి ఏ కంపెనీల వద్ద కొన్నారు, అలాగనే 2019-24 మధ్యకాలంలో భారీగా ధరలు పెంచి ఒక సంస్థకి 100 కోట్లలో లబ్ధి చేకూర్చాలన్నది వాస్తవమా కాదా? సదరు కంపెనీ స్టార్టర్లని లబ్ధిదారులకు సప్లై చేయకుండా వాళ్ళ యొక్క వేర్ హౌస్లో ఉండి బిల్లు రైజ్ చేశారన్నది వాస్తవమా కాదా? గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి ఈ యొక్క సంస్థ ఆర్థికంగా సపోర్ట్ చేసిందన్నది వాస్తవమా కాదా? నెక్స్ట్ వెంకట్రావు గారు, గన్నవరం. నేను 7th క్లాస్ ఇప్పుడు మా ఫాదర్ కజిన్ మా పెద్దనాన్న విజయవాడ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన పరిస్థితి. మైక్. అధ్యక్ష, 1985 శాసనసభకి మా ఫాదర్ కజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటి నుంచి, అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నా అధ్యక్ష. 10th క్లాస్ నుంచి స్కూల్లో టీచర్ ఏమవుతుంది, ఎమ్మెల్యే అవుతుందని చెప్పాను. కానీ ఇంత కష్టం